హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. సో షార్ట్స్లో చూశారు కదండి, ఈరోజు అయితే అన్నవరం వ్లాగ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, అన్నవరం కరెక్ట్గా గోపురం దగ్గర ఉన్నాము. సో మేమైతే అన్నవరంకి క్యాబ్లో అయితే వచ్చామన్నమాట. మాకు 2 hours పట్టింది. సో అన్నవరంకి మనకి బస్సెస్, ట్రైన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. ఫెస్టివల్స్ టైం అప్పుడైతే కొంచెం ట్రైన్స్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది అన్నవరం టెంపుల్ గోపురం దగ్గర అయితే ఉన్నాం మనం. సో ఇక్కడంతా మనకి ఆ రత్నగిరి కొండ వ్యూ అయితే కనిపిస్తుంది. సో టెంపుల్ గురించి, తర్వాత దర్శనం, తర్వాత స్థల పురాణం అన్నీ చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ గోపురం దగ్గర ఎంట్రన్స్ ఉంది కదా, ఆరో మార్క్స్ అవి ఉన్నాయి కదా. సో అక్కడి నుంచే లోపలికి ఎంట్రన్స్ అనమాట. దర్శనంకి కానీ వ్రతంకి కానీ అక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట. సో దీని ఎదురుగుండానే, ఇక్కడ ఎంట్రన్స్కి ఎదురుగుండానే అక్కడ మార్నింగ్ 5-5:30 నుంచి మనకి టికెట్స్ అయితే ఇస్తారనమాట వ్రతంకి, దర్శనంకి. లోపలికి అయితే కెమెరాస్ అస్సలు అలౌ లేదండి. ఇదైతే మేము దర్శనం, వ్రతం అన్నీ బాగా చేయించుకొని బయటకు వచ్చాక అనమాట. ఆ రెండు చాలా బాగా జరిగాయి. దర్శనం కానీ వ్రతం కానీ రెండు చాలా బాగా జరిగాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆ ఎదురుగుండా క్యూ ఉచిత దర్శనం క్యూ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా గోపురం వ్యూ అంతా కనిపిస్తుంది. సో ఈ టెంపుల్కి కూడా అన్ని టెంపుల్స్ లాగే మనకి ఈ దేవాలయం కూడా స్థల పురాణం అయితే ఉందన్నమాట. సో ఈ దేవాలయం స్థల పురాణంకి వచ్చేసరికి పర్వత శ్రేష్ఠులలో ఒకరైన మేరు పర్వతం గురించి మీకు తెలిసే ఉంటుంది కదండి. సో మేరు పర్వతం ఆయన భార్య మేనక కలిసి శ్రీ మహావిష్ణువుకి తపం ఆచరిస్తే వాళ్ళకి 2 కొడుకులైతే కలుగుతారు. ఒకరేమో రత్నకుడు, ఒకరేమో భద్రుడు అన్నమాట. మనకి భద్రాచలంగా పేరున్న ఆ భద్రగిరి కొండ ఆ భద్రుడు అన్నమాట. సో ఆయన సీతారామస్వామికి నివాస స్థలంగా అక్కడ భద్రాచలంగా వెలుస్తారు. సో ఇక్కడ రత్నకుడేమో రత్నగిరిగా, మహావిష్ణువే మనకి ఇక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసిన ఈ క్షేత్రంకి నివాస స్థలంగా రత్నగిరిగా ఇక్కడ రత్నకుడు ఉంటారనమాట. సో దీన్ని రత్నాచలం అంటారండి ఈ కొండని. తర్వాత మన సీతారామస్వామి ఉన్న కొండని భద్రాచలం అంటామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అని రాశారు. మేము ఆ టైంకి వచ్చామన్నమాట. సో పండగ టైం కాబట్టి చాలా జనం అయితే ఉన్నారు. అండ్ మేము ఇక్కడ స్టే అది ఎలా తీసుకున్నాము, ఎక్కడ తీసుకున్నాము అనేది రూమ్ టూర్ నేను వేరే వీడియో అయితే చేశాను, అది కూడా పెడతాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, భూతాది భవనము అని ఉంది కదా. ఇక్కడైతే మనకి చాలా ఫేమస్ అయిన మన అన్నవరం ప్రసాదం అయితే ఇక్కడే తయారు చేస్తారనమాట. సో అన్నవరం ప్రసాదం గురించి తెలుసు కదండి, ఆ ప్రసాదం అయితే ఆకుతో సహా తినేయచ్చు అంటారు, అంత రుచికరంగా ఉంటుంది. సో ప్రాసెస్ తెలుసుకుందామంటే ఇక్కడ కూడా లోపలికైతే కెమెరాస్ అయితే అలౌ చేయలేదండి. సో ఇక్కడే అన్నమాట మనకి ప్రసాదం అనేది తయారు చేస్తారు. సో అన్నవరంకి మన వైజాగ్ నుంచి ఒక 108 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుందండి. నేను చెప్పినట్టు క్యాబ్లో కానీ, ట్రైన్లో కానీ, బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, అలా కూడా రావచ్చు. సో మీరు కరెక్ట్గా అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర దిగితే అక్కడి నుంచి ఒక 3 kilometerల డిస్టెన్స్లోనే ఈ టెంపుల్, లేదా అన్నవరం బస్ స్టాండ్లో దిగితే అక్కడి నుంచి ఒక 1 kilometer, 1.1 kilometer అలా ఉంటుందండి ఈ టెంపుల్కి డిస్టెన్స్. సో చాలా నియర్ బైయే మనకి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్. సో అలా ప్రెమిసెస్ చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక అతను స్కెచెస్ వేస్తూ కనిపించారు.
సో, ఇది చూసేసి ఇంకా తర్వాత మిగతా 2 టెంపుల్స్ ఉంటాయండి ఇక్కడ. రామాలయం ఒకటి, తర్వాత వనదుర్గ ఆలయం ఒకటి. సో, ఆ రెండిటిని కూడా విజిట్ చేశాము. ఆ 2 కూడా అన్నవరం టెంపుల్ లోపలే ప్రెమిసెస్‌లోనే ఉంటాయి. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇది రామాలయం అన్నమాట. శ్రీ సీతారామస్వామి ఇక్కడ మనకి సీతారాములు ఈ అన్నవరం క్షేత్రంకి క్షేత్రపాలకులు. సో, ఇక్కడ ఇది సీతారామస్వామి ఆలయం అన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి వనదుర్గాలయం కూడా కనిపిస్తుంది. అండ్ ప్రతిరోజు అన్నవరం టెంపుల్‌లో నేను ఎక్కడి నుంచైతే మనం ఎంటర్ అయ్యామో ఆ పక్క నుంచే ఒక వే ఉంటుందండి. ఆ వే నుంచి వెళ్తే మనకి ప్రతిరోజు ఇక్కడ ఫ్రీగా అన్నం అంటే అన్న సంతర్పణ అంటారు కదా! అంటే మనకి ఫ్రీగా మీల్స్ పెడతారు కదా! సో, అదనమాట. అది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అన్నప్రసాదం. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! సీతారామస్వామి టెంపుల్ నుంచి కొంచెం ఇలా ముందుకొస్తే మనకి చిన్న చిన్న స్టాల్స్ అయితే కనిపిస్తాయండి. ఇక్కడైతే చిన్న పిల్లలకైతే బొమ్మలు లేదా మనకి దేవుని విగ్రహాలు, దేవుని బొమ్మలు అవన్నీ దొరుకుతాయన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! అలా కిందకి వస్తే మనకి ఇక్కడ డార్మిటరీ చిన్నది కనిపిస్తుంది. దాని పక్కనే వనదుర్గ ఆలయం అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ వనదుర్గ ఆలయం దర్శించుకొని మేము బయటకొచ్చేసరికి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించిందండి. సో, అన్నవరం ఎవరైనా తూర్పుగోదావరి జిల్లా వైపు వచ్చినప్పుడు విజిట్ చేయండి తప్పకుండా. అక్టోబర్ టు ఫిబ్రవరి టైంలో విజిట్ చేయండి. మీకు పంట పొలాలు గానీ, ఈ పొగమంచులో ఈ వ్యూస్ గానీ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అండ్ మీరు అన్నవరం దర్శించుకునేటప్పుడు టికెట్ ప్రైసెస్ అయితే 250, 200, 300, 1000 అలా డిఫరెంట్ ప్రైసెస్ అయితే ఉంటాయండి. అలాగే వ్రతంకి కూడా డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయన్నమాట. సో, దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ఒకరోజు అన్నవరంలో స్టే చేసి ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వెళ్ళి విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి. అంటే ఖాళీగా ఉంటుంది. మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. మార్నింగ్ 4:30 అలా మీరు వెళ్ళిపోతే చాలా సేపు దర్శనం చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇక్కడ మనకి కొండ కిందకి పైకి వెళ్ళి రావడానికి ఎప్పటికప్పుడు చాలా కన్వీనియంట్‌గా మనకి ఎప్పటికప్పుడు ఉచిత బస్సులు లేదా ఇంకొన్ని బస్సులు పర్ హెడ్ 10 రూపీస్ తీసుకునే బస్సులు కూడా ఉంటాయి. సో, ఆ బస్సులు ఈ ఉచిత బస్సులు 2 అలా తిరుగుతూనే ఉంటాయన్నమాట. సో, మేము అన్నవరం వచ్చేటప్పుడే కార్లో వచ్చాం కదండి! మేము వచ్చేసరికి లంచ్ టైం వరకు అయిపోతుంది కాబట్టి మేము వచ్చేటప్పుడే బ్రేక్‌ఫాస్ట్ చేశామన్నమాట. అన్నవరం వస్తున్న దారిలోనే మనకి 1 ఫుడ్ కోర్ట్ అనేది కనిపిస్తుంది. అది NH16. ఆ హైవేలో వెళ్తున్నప్పుడే మనకి 1 ఫుడ్ కోర్ట్ కనిపిస్తుందన్నమాట. సో, అన్నవరం వెళ్ళేటప్పుడు ఎవరికైనా మంచి ఫ్యామిలీ రెస్టారెంట్, హైజీనిక్‌గా ఉన్న రెస్టారెంట్, మంచి సర్వీస్‌తో కావాలంటే ఈ రెస్టారెంట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! రెస్టారెంట్ ఆవరణలో ఇక్కడ ఇలా చిన్న చిన్న కుందేళ్ళు, చిన్న బర్డ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో, అన్నవరం ఎవరైనా వస్తున్నట్టయితే ఈ 1 ఫుడ్ కోర్ట్ అయితే డెఫినెట్లీ విజిట్ చేయండి. మీకు చాలా నచ్చుతుంది ఈ రెస్టారెంట్.
సో అలా మేము ఇక్కడ అయితే టిఫిన్ చేసేసి అదే బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా అన్నవరం వెళ్ళి దర్శించుకున్నామన్నమాట. సో మేమైతే అక్కడ స్టే చేసాము. ఎక్కడ స్టే చేసాము అన్నది కూడా నేను సెపరేట్ వీడియో చేసి పెడతాను, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో అన్నవరం అండ్ ఈ ఫుడ్ కోర్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.